పశ్చిమ బెంగాల్ బరూయిపూర్లో 12 బాలికపై దారుణం చోటు చేసుకుంది. బాలిక అత్యాచారం, అదృశ్యం ఘటన రాష్ట్ర రాజకీయాలలో తీవ్ర కలకలం రేపుతుంది. అదృశ్యమైన బాలిక అనుమానాస్పద స్థితిలో మరణించడం తీవ్ర చర్చనీయాంశమైంది. బాలిక చనిపోవడంపై బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ కేసులో పోలీసులు స్పందనపై కుటుంబ సభ్యుల ఆరోపణలు, స్థానికుల ఆగ్రహం తారాస్థాయికి చేరింది. ప్రస్తుతం వెస్ట్ బెంగాల్లో కొలువు తీరిన ప్రభుత్వానికి సువేందు అధికారికి పెద్ద సవాలుగా మారింది. శాంతి భద్రతలను కాపాడడంలో బీజేపీ ప్రభుత్వానికి తొలి పరీక్షగా మారింది. ఒకవైపు నిందితులకు కఠిన శిక్ష పడేలా దర్యాప్తు వేగవంతం చేయాలని బాధితులు కోరుకుంటున్నారు. మరోవైపు ఈ ఘటనను మమతా బెనర్జీ రాజకీయంగా ఉపయోగించుకుంటున్నారన్న చర్చ జోరందుకుంది. అలాగే మమతా బెనర్జీ తిరిగి ప్రజా ఉద్యమాల బాట పట్టడం బీజేపీకి సవాల్గా మారింది. కోల్కతాకు సమీపంలోని బరూయిపూర్లో జరిగిన ఈ ఘటనతో స్థానికుల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది. జూలై 4న సాయంత్రం ఓ స్నేహితురాలి పుట్టినరోజు కోసం బహుమతి తీసుకురావడానికి ఇంటి నుంచి వెళ్లిన బాలిక తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించారు. అయితే ఫిర్యాదు చేసిన తరువాత పోలీసులు వెంటనే చర్యలు తీసుకోలేదని బాధిత కుటుంబం ఆరోపించింది. దీంతో కుటుంబ సభ్యులు, స్థానికులు స్వయంగా బాలిక కోసం వెతకడం ప్రారంభించారు. సీసీటీవీ దృశ్యాల పరిశీలనలో కొంతమంది యువకులు అనుమానాస్పదంగా కనిపించడంతో దర్యాప్తు కీలక మలుపు తీసుకుంది. ఈ ఘటనపై స్థానికులు ఒత్తిడి పెట్టడంతో సమాచారం బయటకు పాకింది. ఈ సమయంలోనే బాలిక మృతదేహాన్ని సమీపంలోని చెరువు నుంచి వెలికి తీశారు. దీంతో పోలీసుల తీరుపై ప్రజల్లో తీవ్ర ఆగ్రహం చెలరేగింది. అలాగే బరూయిపూర్లో పెద్ద ఎత్తున నిరసనలు జరిగాయి. ప్రజలు రోడ్లపైకి వచ్చి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. కొన్ని చోట్ల ఆందోళనలు హింసాత్మకంగా మారాయి. పోలీసు వాహనాలపై దాడులు, రోడ్ల దిగ్బంధం వంటి ఘటనలు చోటు చేసుకున్నాయి. ఇక ఈ కేసులో పోలీసులు ఇప్పటికే 3 వ్యక్తులను అరెస్టు చేశారు. ప్రధాన నిందితుడిగా ఆనంద్ సర్దార్ పేరును పోలీసులు వెల్లడించారు. మరో వ్యక్తి పరారీలో ఉన్నట్లు తెలిపారు. అతని కోసం దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఇక ఇదిలా ఉంటే ఈ ఘటనపై మమతా బెనర్జీ తీవ్రంగా స్పందించారు. గతంలో వీధి పోరాటాల ద్వారా తన రాజకీయ బలాన్ని పెంచుకున్న మమత ఈసారి కూడా ప్రజల్లోకి వెళ్లేందుకు ప్రయత్నించారు. మమతా బెనర్జీ నేతృత్వంలో పార్టీ కార్యకర్తలు కొవ్వొత్తుల ర్యాలీని నిర్వహించారు. దీంతో ఆమె ఇంటి వద్ద భారీగా పోలీసులను మోహరింపజేశారు. తనను గృహ నిర్బంధం చేశారని మమత ఆరోపించారు. దీనిపై బీజేపీ కౌంటర్ అటాక్ చేసింది. ఆమెను ఎవ్వరూ నిర్బంధించలేదని, Z+ భద్రతలో భాగంగా ఆమెకు సెక్యూరిటీ కల్పించామని తెలిపారు. ఇక టీఎంసీ ప్రతినిధులు బాధిత కుటుంబాన్ని కలుసుకుని ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారు. దీంతో బీజేపీకి పెద్ద తలనొప్పిగా మారింది. బరూయిపూర్ ఘటన సువేందు అధికారి ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమని విమర్శించారు టీఎంసీ నేతలు. దీంతో పరిపాలనా సామర్థ్యంపై ప్రజలు నమ్మకానికి సంబంధించిన పెద్ద పరీక్షగా మారింది. ఈ కేసును తన రాజకీయ మైలేజ్ కోసం మమత వాడుకుంటున్నారన్న వాదనలు తెరపైకి వస్తున్నాయి. మమత రోడ్లపైకి రావడంతో ఇప్పుడు సువేందు ప్రభుత్వం ముందు 2 సవాళ్లు ఉన్నాయి. ఒకటి, బాధిత కుటుంబానికి త్వరగా న్యాయం చేయడం, అలాగే ఈ అంశాన్ని రాజకీయంగా ఎదుర్కోవడం. మరి ప్రభుత్వం ఎలాంటి రియాక్షన్ తీసుకుంటుంది, మమత రాజకీయాన్ని ఎలా తిప్పికొడుతుందన్నది వేచి చూడాలి.